ఎన్నిసార్లు మారాలనుకున్నా మారలేకపోతున్నాం. ఎన్నిసార్లు నా నోటిని కంట్రోల్ చేయాలన్నా, నా చూపుని కంట్రోల్ చేయాలన్నా, నా మనసును కంట్రోల్ చేయాలన్నా నా వల్ల కావడం లేదు యేసయ్యా అనుకున్నప్పుడు మన మనసు మారాలి. ఏం మారాలంట? పరిశుద్ధాత్మను పొందుకుంటే అన్య భాషలు మాట్లాడటం కాదు. పరిశుద్ధాత్మను పొందుకుంటే మనము దర్శనాలు మాత్రమే కాదు, స్వస్థతలు మాత్రమే కాదు, అద్భుతాలు మాత్రమే కాదు, నూతన మనసు మనలో కలగాలంట. స్తోత్రం కలుగును గాక. మేడగది మీద పేతురు గారు, యాకోబు గారు, యోహాను గారు, మరియ గారు 120 మంది మొత్తం ఉన్నారు. అగ్ని నాలుకలు వాళ్ళ మీద వాళ్ళగా వాళ్ళు వాక్శక్తి అనుగ్రహించిన కొలది వాళ్ళు అన్య భాషలో మాట్లాడారు. పేతురు నిలబడి ప్రసంగిస్తుంటే 3000 మంది మారిపోయారు. స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ కుమ్మరించబడితే ఏం జరుగుతుంది అనంటే హృదయాలు పొడవబడ్డాయి. ఆడ జనాలకి ఏం కనపడితే అన్య భాషలో మాట్లాడారా, యోవేలు ప్రవచనం ఎత్తాడా, ఇవన్నీ చెప్తారులే గాని అక్కడ 3000 మందికి నూతన మనసు వచ్చింది.